నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే సంచలనం ప్రపంచ కుబేరుడు, టెక్నాలజీ విజనరీ ఎలన్ మస్క్. టెస్లా వాటాదారులు ఆయనకు రాబోయే 10 ఏళ్ల కాలానికి సుమారు $1 ట్రిలియన్ జీతభత్యాల ప్యాకేజ్ ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇది కేవలం ఒక జీతం కాదు, ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజాల్లోనే అత్యంత భారీ, అసాధారణమైన ప్యాకేజీ. ఈ చారిత్రక ఆమోదం తర్వాత మస్క్ తన ఆనందాన్ని ఎలా పంచుకున్నారు? టెస్లాని కేవలం కార్ల తయారీ సంస్థ నుంచి ఏఐ, రోబోటిక్స్ దిగ్గజంగా మార్చాలని ఆయన లక్ష్యం ఏంటి? ఇంతటి భారీ ప్యాకేజ్ ని పొందడానికి మస్క్ నెరవేర్చాల్సిన అసాధారణమైన మైల్ స్టోన్స్ ఏంటి చూద్దాం. టెక్సాస్ లోని టెస్లా వార్షిక సమావేశం. అది ఎలన్ మస్క్ వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, టెస్లాకు ఒక కొత్త శకానికి నాంది పలికిన ఘట్టం. వాటాదారుల ఆమోదం పొందిన వెంటనే అపారమైన సంతోషంతో స్టేజ్ పైకి వచ్చిన ఎలన్ మస్క్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సంబరంలో మస్క్ తో పాటు వేదికపై మెరిసింది ఎవరో కాదు, టెస్లా రూపొందించిన అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్. మస్క్ చేసిన డాన్స్ మూవ్మెంట్స్ ను ఆప్టిమస్ అద్భుతంగా అనుకరిస్తూ నృత్యం చేయగా ఈ వీడియో క్షణాల్లో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఈ రోబోట్ తో పాటు టెస్లా ఇకపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కాదని, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ప్రపంచంలో ఒక కొత్త శకంలోకి ప్రవేశిస్తున్నట్లుగా మస్క్ గర్వంగా ప్రకటించారు. భవిష్యత్తులో ఈ ఆప్టిమస్ తయారీ, డెలివరీలు, వ్యక్తిగత సహాయాన్ని కూడా నిర్వహించనుందని ఆయన తెలిపారు. టెస్లాను ఏఐ దిగ్గజంగా మార్చాలనే మస్క్ విజన్ కు మద్దతు తెలుపుతూనే వాటాదారులు ఆయనకు రాబోయే 10 ఏళ్లలో $878 బిలియన్ భారీ వేతన ప్యాకేజ్ ని ఆమోదించారు. ఈ ప్యాకేజీ ఆమోదం పొందకపోతే మస్క్ కంపెనీని విడిచిపెట్టవచ్చనే టెస్లా బోర్డు హెచ్చరిక ఈ నిర్ణయం ఎంత కీలకమో తెలియజేస్తుంది. అయితే ఈ భారీ ప్యాకేజ్ మస్క్ తన దృష్టిని ఇతర సంస్థలైన స్పేస్ XAI వైపు మళ్లించడం గురించి పెట్టుబడిదారుల్లో ఉన్న ఆందోళనను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ అసాధారణమైన మొత్తం ప్యాకేజ్ దీర్ఘకాలంలో వాటాదారులకు అత్యంత ప్రయోజనం చేకూరుస్తుందని బోర్డు, అలాగే అనేక మంది పెట్టుబడిదారులు బలంగా విశ్వసిస్తున్నారు. అయితే ఈ $1 ట్రిలియన్ ప్యాకేజ్ మస్క్ కు చేజిక్కాలంటే టెస్లా వరుసగా కొన్ని ముఖ్యమైన, అలాగే కఠినమైన మైల్ స్టోన్స్ ను సాధించాల్సి ఉంటుంది. కొత్త ప్రణాళిక ప్రకారం మస్క్ ఈ మొత్తం పొందాలంటే రాబోయే దశాబ్దంలో కంపెనీ 20 మిలియన్ల వాహనాలను పంపిణీ చేయాలి, 1 మిలియన్ రోబో టాక్సీలను నిర్వహించాలి, 1 మిలియన్ హ్యూమనాయిడ్ రోబోట్లను విక్రయించాలి, కోర్ లాభంలో ఏకంగా $400 బిలియన్ వరకు సంపాదించాలి. అన్నిటికంటే ముఖ్యంగా టెస్లా స్టాక్ విలువ ప్రస్తుతం $1.5 ట్రిలియన్ నుంచి మొదట $2 ట్రిలియన్, ఆపై అసాధారణంగా $8.5 ట్రిలియన్ పెరగాల్సి ఉంటుంది. ఈ మైల్ స్టోన్ ను అధిగమించాలంటే టెక్నాలజీ ప్రపంచంలో ఒక సరికొత్త చరిత్రను సృష్టించడమే. ఈ భారీ ప్యాకేజ్ కేవలం డబ్బు గురించి కాదు, టెస్లా భవిష్యత్తు, అలాగే ఎలన్ మస్క్ అసాధారణమైన విజన్ పై వాటాదారులు ఉంచిన అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం.